హలో అండి. నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్. ఈరోజు మనం హిస్టోస్కోపీ గురించి మాట్లాడుకుందాం. హిస్టోస్కోపీ అంటే ఏంటి? ఇది ఎవరికి చేస్తాము? ఎలా చేస్తాము? అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇది గర్భసంచి అండి. ఇది గర్భసంచి ముఖద్వారం, సర్విక్స్ అంటాం. ఇది వెజైనా. ఈ గర్భసంచికి అటు ఇటు ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. ఈ ట్యూబ్స్ గర్భసంచి లోపలికి ఓపెన్ అవుతుంటాయి. సో ఈ ట్యూబల్ ఓపెనింగ్ని మనం ఆస్టియా అని అంటాం. యూజువల్గా గర్భసంచిలో మనం హిస్టోస్కోపీ అంటే గర్భసంచి లోపలికి ఒక కెమెరా పాస్ చేసి గర్భసంచి అంతా బాగుందా లేదా, గర్భసంచి పొర కరెక్ట్గా క్వాలిటీ బాగుందా, ఈ ఆస్టియల్ ఓపెనింగ్స్ ఓపెన్గా ఉన్నాయా, ట్యూబల్ ఓపెనింగ్స్ ఓపెన్గా ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. ఈ కెమెరా అనేది ఈ పెన్ సైజ్ కన్నా చాలా తక్కువగా ఉంటుందండి. సో కెమెరా పాస్ చేసేటప్పుడు ఈ వెజైనా హెల్త్ ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాము. వెజైనా అంతా హెల్తీగా ఉందా, గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ అంతా బాగుందా, లోపల ఏమైనా ఎరోజన్స్ ఉన్నాయా, సర్విక్స్ లోపల ఏమైనా పులిపిర్లు ఉన్నాయా చెక్ చేస్తాం. ప్లస్ సర్విక్స్ ఎంట్రీ, గర్భసంచి మూతి చాలా కొంతమంది పేషెంట్స్కి మనం గమనించినట్టయితే చాలా టైట్గా ఉంటుంది. ఈ కెమెరా పాస్ చేయడానికి రేపు ఐయుఐ చేసినప్పుడు కానీ ఐవిఎఫ్ చేసినప్పుడు కానీ కెథెటర్ పాస్ చేయడానికి వీలుగా లేకుండా సర్వైకల్ స్టీనోసిస్ అంటాం. అంటే టైట్గా ఉంటుంది, బాగా అతుకులతో ఉంటుంది. సో అలాంటిది ఏదైనా ఉంటే ఓపెన్ అప్ చేసుకొని గర్భసంచిని కాస్తంత లూజ్ చేసుకొని ఈ కెమెరా అనేది లోపలికి పాస్ చేస్తామండి. లోపలికి పాస్ చేశాక ఫస్ట్ పొర అంతా బాగుందా లేదా, ఏదైనా ప్రాబ్లం ఉందా, పొరలో ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటి సైన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం. ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు యూజువల్గా గర్భసంచి పొర రెడ్గా ఉండడము, రెడ్డిష్ స్పాట్స్ ఉండడము, చిన్న చిన్న పులిపిర్లు మైక్రో పాలిప్స్ అంటాం. ఇలా చిన్న చిన్న పులిపిర్లు ఉండడం అనేది గమనిస్తాం. లేదు అంటే కొంతమందిలో గర్భసంచి లోపల సన్నటి అతుకులు కానీ ఇలా జాలి లాంటి అతుకులు కానీ అడేషన్స్ అంటాం, వీటిని మనం అడేషన్స్ అంటాం, ఇలా ఉండడం కానీ, లేదు అంటే గర్భసంచిలో ఒక అడ్డు పొరలాగా సెప్టమ్ అంటాం, అంటే గర్భసంచిలో ఒక అడ్డు పొర ఉండడం కానీ, లేదు ఏదైనా పెద్ద పాలిప్ కానీ, లేదు గర్భసంచిలో ఏదైనా గడ్డ లాంటిది కానీ ఉండడం గమనిస్తామండి. సో ఇలా ఉన్నప్పుడు మనం కొంతమందికి ట్యూబల్ బ్లాక్స్, కార్నువల్ బ్లాక్స్ అంటాం. అంటే ఇక్కడ బ్లాక్ ట్యూబ్ గర్భసంచికి ఓపెన్ అయ్యే ఈ మార్గం బ్లాక్ అనేది ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం ఆపరేటివ్ హిస్టోస్కోపీ అంటాం. అంటే అదే టైంలో ఇంకొక ఇన్స్ట్రుమెంట్ పాస్ చేసి ఇలా అతుకులు ఉన్న వాళ్ళకి అడేసియోలైసిస్, అంటే అతుకుల్ని మనం తొలగించడం, దీన్ని అడేసియోలైసిస్ అంటాము. ఈ అడ్డు పొర ఏదైతే సెప్టమ్ ఉంటుందో దాన్ని చిన్న సీజర్స్ ద్వారా కట్ చేస్తామండి. దీన్ని సెప్టల్ రిసెక్షన్ అంటాం. ఈ పాలిప్స్ ఏవైతే ఉంటాయో మనం ఇక్కడ ఆరిజిన్ నుంచి కట్ చేసి ఈ పాలిప్ని తీసేస్తామండి. దీన్ని పాలిపెక్టమీ అంటాం. ఇది సబ్మ్యూకసల్ మయోమా, అంటే గడ్డలు లాంటివి ఏవైతే ఉంటాయో ఒక రిసెక్టోస్కోప్ పాస్ చేసి ఈ గడ్డలను అనేది ఇలా షేవ్ చేసి గర్భసంచిని తన ఒరిజినల్ షేప్కి వీలైనంత మటుకి తీసుకురావడం అనేది జరుగుతుంది. కొంతమందిలో ఎలా ఉంటుందంటే అండి, గర్భసంచి స్పేస్ చాలా చిన్నదిగా ఉంటుంది, టీ షేప్డ్ యూట్రస్ అంటాం. ఇలా కాకుండా ఇలా ఉంటుంది యూట్రస్. ఇలాంటి వాళ్ళలో ఈ అడ్డుగోడలు కాస్తంత జరిపి లేటరల్ మెట్రోప్లాస్టీ అంటాం. సో దీన్ని గర్భసంచిని కాస్తంత స్పేషియస్గా చేయడం అనేది జరుగుతుంది. దీన్ని లేటరల్ మెట్రోప్లాస్టీ అని అంటాం. సో ఇలా చేసుకొని గర్భసంచిని ఇలా కార్నల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి చిన్న క్యాథెటర్ పంపించి ఈ కార్నువాలో ఓపెన్ అప్ చేస్తాం. ఈ బ్లాక్ అనేది క్లియర్ చేస్తామండి. ఇక్కడ ఏదైనా బ్లాక్ ఉంటే ఇది క్లియర్ చేస్తాం. సో ఇవి హిస్టోస్కోపీ ద్వారా మనం చేయగలిగే అడ్వాంటేజెస్. ఇది చేసుకున్నప్పుడు న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి కానీ, ఐయుఐ పద్ధతిలో కన్సీవ్ అవ్వడానికి కానీ, ఐవిఎఫ్లో మనం హిస్టోస్కోపీ తర్వాత ఎంబ్రియోస్ పెట్టినప్పుడు అతికేదానికి, సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా గమనిస్తుంటామండి. హిస్టోస్కోపీ అనేది చాలా చిన్న ప్రొసీజర్. దీంట్లో కట్స్ అనేది, ఒంటి మీద కట్ అనేది ఉండదు కాబట్టి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అండి. చిన్న సెడేషన్లో చేస్తాం, షార్ట్ జనరల్ అనస్థీషియాలో చేస్తాము. మార్నింగ్ వస్తే ఆఫ్టర్నూన్ మటుకి ఇంటికి కూడా పంపించేస్తాం. ఇది డే కేర్ ప్రొసీజర్. సో ఇది అండి హిస్టోస్కోపీ గురించి. ఈ హిస్టోస్కోపీ అందరికీ చేయాలా? ఐవిఎఫ్ ముందు ప్రీ ఐవిఎఫ్ హిస్టోస్కోపీ అంటారు. ఇది అందరికీ చేయాలా అంటే చాలా సెంటర్స్లో ఇది ప్రీ ఐవిఎఫ్ హిస్టోస్కోపీ అందరికీ చేసిన తర్వాతనే ఎంబ్రియోస్ పెడతారండి. కాకపోతే మన 49 ఫర్టిలిటీ సెంటర్లో ఏదైనా స్కాన్ ద్వారా 2D
3D స్కాన్ ద్వారా ఏదైనా ప్రాబ్లం అనిపించింది, పులిపిరి ఉంది, అడ్డు కూడా ఉంది, లేదంటే ఏదైనా గర్భసంచి లోపల గడ్డ ఉంది, ఇలాంటివి, లేదంటే చాలా థిన్ ఎండోమెట్రియం అంటాము, ఎంత మనం సపోర్ట్ ఇచ్చినా ఎండోమెట్రియం పెరగదు, ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తాము, ఇలా థిన్ ఎండోమెట్రియం వాళ్ళకి ఏం చేస్తాము అని అంటే గర్భసంచిలోకి యూజువల్గా వీళ్ళకి కెమెరా పాస్ చేసినప్పుడు ఇదంతా క్యావిటీలో మొత్తం అతుకులు కనిపిస్తుంది. సో ఇలాంటి అతుకుల్ని, అడేషన్స్ని తొలగించుకొని గర్భసంచి లోపలికి పిఆర్పి అంటామండి. అంటే మన బ్లడ్లో ఏవైతే స్టెమ్ సెల్స్ లాంటి సెల్స్ ఉంటాయో అవి తీసి దాన్ని ప్యూరిఫై చేసి గర్భసంచి పొరలలోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇలా ఇంజెక్ట్ చేసినప్పుడు అక్కడ కొత్త పొర తయారీ అయ్యి గర్భసంచి లోపల ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది పెరిగేదానికి అవకాశాలు చాలా ఉంటాయండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం హిస్టోస్కోపీ అనేది చేయడం జరుగుతుందండి. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ అండి. థ్యాంక్ యూ.